దేవరాగం జ్ఞానయోగం వ్యాసపీఠం బహువేదశాస్త్రం బోధామృతహిత శ్రీమన్నారాయణం శివగౌరీ సంభాషిత సకల పురాణం అష్టాక్షరి పంచాక్షరి మంత్రావరణం అఖిల దేవతా సంస్తుతి పారాయణం జయ మంగళకరమీ ప్రవచన శ్రవణం అనుదినము శుభము సుఖము జీవన గమనం దేవరాగం జ్ఞానయోగం ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. జై శ్రీమన్నారాయణ. ప్రియ భగవద్బంధువులారా, మనిషి రెండు రకాలుగా సుఖాన్ని పొందాలి అని ఎదురు చూస్తుంటాడు. చేతన వస్తువుల్లోంచి, అచేతన వస్తువుల్లోంచి. చేతన వస్తువులంటే మనకి చుట్టూ ఉండేటటువంటి తిరుగాడే ప్రాణులు, బంధువులు, జంతువులు, పక్షులు, ఇలాంటి వాటిని మనకి అవి ఆనందాన్ని ఇచ్చే సాధనాలుగా అనుకుంటాం. కాసేపు వాటితో ఉంటే మనకి సుఖంగా ఉంటుంది, కాసేపు వాటితోటి హాయిగా ఇటు మనం తిరగాలి అని అనిపిస్తుంది. వాటిని చూస్తేనే తనకి బతుకు లేచి వచ్చినట్టు అనిపిస్తుంది. చూడనంత వరకు, అవి కనిపించినంత వరకు అంత చీకటిమయమైనట్టు అనిపిస్తుంది. కనిపిస్తే ఆహా వెలుతురు వచ్చింది అన్నట్టు అనిపిస్తుంది. సాధారణంగా అందరికీ చుట్టూ ఉండే వ్యక్తుల్ని చూస్తే ఇలా అనిపిస్తుంది. కొంతమంది విదేశాల్లో ఉండే వాళ్ళకి, చుట్టూ మనుషులు వాళ్ళు ఉంటే వాళ్ళకి పడదు. చేత వాళ్ళు ఏం చేస్తారంటే ఎక్కడో దూరంగా పోయి ఫామ్ హౌసెస్ లాంటివి కట్టుకుని పెద్ద పెద్ద లంకంతా కొంప ఏర్పాటు చేసుకుని దాంట్లో రెండో పురుగు ఉంటే వాడికి పడదు. అసలు వాడొక్కడే కూర్చోవాలి. ఏదో చేస్తుంటాడు పాపం, ఏదో చదువుకోవడము, రాసుకోవడము, ఏమైనా వినడము, తినడము, తిరగడము, ఏదో చేస్తుంటాడు మొత్తానికి. కానీ వాడికి రెండో వాడు పడదు. వాడింట్లో ఉండేటటువంటి వాడు ద్వారాలను చూసుకుంటాడు, గడియలను చూసుకుంటాడు, గడియారాలను చూసుకుంటాడు, స్విచ్ బోర్డులను చూసుకుంటాడు, పరదాలను చూసుకుంటాడు, హ్యాంగర్స్ని చూసుకుంటాడు. ఆ చుట్టూ ఉండేటటువంటి ఆ ఇంటికి చుట్టూ వేసినటువంటి తోటల్ని చూసుకుంటాడు. ఆ తోటల్లో వేసిన వంకర టింకర్ దారులు ఉంటాయి. ఇలాగా స్ట్రైట్గా వేసుకోవడానికి ఇష్టం ఉండదండి, అందుకని అది ఫ్యాషన్కి విరుద్ధండి. ఎంత వంకర టింకర్గా ఉంటే అంత మోడర్నైజ్డ్ అది గార్డెన్ అనమాట. అది అంతే. వాడు ఇలా అలా 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 తిప్పుతాడు. ఆ వంకర టింకర్ దారులను చూసుకుంటాడు, దాంట్లో నడుస్తూ ఉంటాడు. అక్కడెక్కడైనా దాంట్లో చిన్న లేక్ తయారు చేస్తే ఆ లేక్ను చూస్తుంటాడు, ఆ లేకులో ఉండే నీళ్లను చూస్తుంటాడు, అందులో తిరిగే చేపలను చూస్తుంటాడు, అందులో ఉండే పువ్వులను చూస్తుంటాడు, అక్కడ ఉండే ఆకులను చూస్తుంటాడు, అక్కడికి వచ్చి వాలేటటువంటి పక్షుల్ని చూస్తుంటాడు. ఆహా, పక్షులతో ఆనందం పొందుతూ ఉంటాడు, వాటిని చూసి పొంగిపోతూ ఉంటాడు. అక్కడికి వెళ్ళి ఆ దారులను చూసి పొంగిపోతాడు, అక్కడ ఉండే చెట్లను చూసి పొంగిపోతాడు. ఆ మొక్కలు, అబ్బాయి దీన్ని ఎక్కడి నుంచో ఏదో దేశం నుంచి తెప్పించారండి, ఏదో ఎక్కడి నుంచో అమెజాన్ ఫారెస్ట్లోంచి తెప్పించారండి అనుకుంటాడు వాడు. పెట్టుకుని దానికోసం వాళ్ళు కోట్లు తగలేస్తాడు దానికి.
పట్టుకొచ్చి దాంట్లో పెడతాడు. అక్కడ పెట్టి దాన్ని జాగ్రత్తగా చూసుకుంటాడు. అది ఒక ఆకు వస్తే దాంట్లో అబ్బా వీడికి మోక్షం వచ్చినంతగా పొంగిపోతుంటాడు. దాంట్లోంచి 2 ఆకులు వస్తాయి, ఇంకా పొంగిపోతుంటాడు. అందులో ఏమైనా పువ్వులు వచ్చాయంటే ఇంకా వీడికి స్వర్గమే. దాంట్లో ఏమైనా కాయలు కూడా వచ్చాయంటే ఇంకెంత ఆనందము. ఎవడైనా వీడిని చూడడానికి వచ్చాడు అనుకోండి కర్మంగాలి, వాడేదో చెప్పడానికి వస్తే వాడి మాట వినడానికి వీడి సిద్ధపడ్డు. ముందర వాడిని తీసుకుని ఇదంతా తిప్పి, ఇదిగో చూసావా ఈ నేల ఎంత బాగా చేశాను, ఈ దారి ఎంత వంకరగా వేశాను. ఎందుకంటే వాడికి తిన్నగా ఉంటే పడదు, వాడికి ఎంత వంకరగా వేశాను, ఎంత అందమైనటువంటి దారి చేశాను, ఈ లేక్ ఎంత బాగా చేశాను, ఈ మొక్కలు ఎంత బాగా తెచ్చాను, ఈ పువ్వులు ఎంత బాగున్నాయో, అసలు చూడు ఈ కాయలు ఎంత బాగున్నాయో, వాటి రసం ఎంత బాగుందో. ఇంకా వాడు వచ్చిన వాడికి తలకాయ నొప్పొస్తున్నా సరే వేసి మొత్తం రుద్దుతూనే ఉంటాడు. మొత్తం వీడి ఇవన్నీ చూపించి ఇంట్లోకి తీసుకువెడతాడు. ఆ ఇంట్లో ఉండేటటువంటి డోర్స్ చూపిస్తాడు, డోర్స్కి ఉండే హ్యాండిల్స్ చూపిస్తాడు. చివరికి బాత్రూమ్ దాకా తీసుకెళ్తాడు. ఆ బాత్రూంలో ఉండే కబోర్డ్స్ చూపిస్తాడు, బాత్రూంలో ఉండే క్లాసెట్స్ చూపిస్తాడు, అక్కడ ఉండేటటువంటి ఇంకా ఫిక్సేషన్స్ ఉంటే అవన్నీ చూపిస్తాడు. అవన్నీ వాడు చూపిస్తూ వాడు చెబుతుంటే వాడు ఏం పొంగిపోతుంటాడో, వాడు ఏం ఆనందపడిపోతుంటాడో. వాడికి అది సుఖం, వాడికి జీవితం. అది చూస్తేనే వాడికి ఒక కొత్త కాంతి. ఆ ఒక్కొక్క దాన్ని చూసుకుంటే వాడి ముఖం ఇలా వెలిగిపోతూ ఉంటుంది. వాడికి షూలెట్లాగా. ఇప్పుడు ఏదో పని మీద వెళ్ళిన వాడికి అవన్నీ ఎందుకు చెప్పండి. వాడు చెప్పే మాట అదే వాడు వినాలి. దానికి చేయవలసింది ఏమైనా ఉంటే చెయ్యాలి, ఏదో వినవలసింది ఏమన్నట్టు వినాలి, చెప్పాల్సింది ఏమంటే చెప్పాలి. అక్కడితోటి వాడుకో నమస్కారం, వీడి దాన్ని వీడిపోవాలి, వాడి దాన్ని వాడు ఉండాలి. కానీ వీడిని తీసుకుని వీడికి ఎంతెంత చూపిస్తే వాడికి అంతంత ఆనందం. వాడికి అదే బ్రహ్మ నిర్వాణం. వాడికి అంటే వాడు అచేతన పదార్థాల మించి వాడు ఆనందించాలి అనుకుంటున్నాడు. కొంతమంది తన చుట్టూ ఉండే బంధువులతోటి ఆనందించాలి అని అనుకుంటారు, ప్రజలతోటి ఆనందించాలి అని అనుకుంటారు. ముఖ్యంగా రాజకీయ నాయకులు లాంటి వాళ్ళైతే ప్రజలతో ఆనందించాలనుకుంటారు ఎలక్షన్స్లో బయటకు వచ్చేదాకా. ఆ తర్వాత తన వాళ్ళతో ఆనందించాలనుకుంటారు, ఎప్పుడు పైసలతో ఆనందించాలనుకుంటారు. సరే, మొత్తానికి వేటితోటైతే వీడు ఆనందించాలి అని అనుకుంటున్నాడో అవి ఎప్పుడు అలా ఉండే లక్షణాలు ఉండవు. ఇప్పుడు మనుషులతో ఆనందించాలనుకుంటే మనిషి ఎప్పుడు మనిషిలో ఉండడు. వాడిలో ఎన్నో రకాల మార్పులు వస్తూ ఉంటాయి. పోనీ ఆ చెట్లు చామలు వాడితోటి వాడు సుఖపడదామంటే అవి ఎప్పుడు అలా ఉండవు. ఇప్పుడు ఒక సీజన్ మారిందనుకోండి, ఈవేళ బ్రహ్మాండంగా పువ్వులు పూసేటువంటి ఆ చెట్టు ఒక్క ఆకు కూడా లేని ఎండి మోడుగా నిలబడుతుంది. అప్పటిదాకా చక్కగా దాంట్లో ఈ చేపలవి తిరిగినటువంటి ఆ నీళ్లు మొత్తం అంతా ఐసు గడ్డలా మారిపోతుంది. ప్రకృతిలో కలిగే మార్పుల చేత ఆ ప్రకృతి స్థానాలన్నీ ఏమంటారు, వాటిని భోగ స్థానాలు అంటారు. అవన్నీ కూడా మార్పు చెందుతుంటాయి. ఆ మార్పు చెందగానే వాటిని చూసేటువంటి ఉపకరణాలు మన దగ్గరకు భోగోపకరణాలు అంటారు. మన ఇంద్రియాలు, మన కన్ను, చెవి, ముక్కు, ఇవే కదా మనం వాటిని చూడడానికి ఉపయోగించేటటువంటివన్నీ కూడా భోగోపకరణాలు అంటారు. ఈ భోగోపకరణాలతోటి చూసేటువంటి అవి వస్తువులు ఎప్పుడైతే మారిపోయాయో వాటిని చూసినప్పుడు వీడికి కలిగేటటువంటి అనుభూతి కూడా మారుతుంది. ఆ అనుభూతి భోగ్యం అంటాం మనం. భోగ్యం మారుతుంది. భోగోపకరణాలు, వీడింద్రియాలు మార్పు చెందుతున్నాయి, భోగ స్థానాలు మార్పు చెందుతున్నాయి. నిజానికి వీటి యందే మనసు పెట్టుకున్నటువంటి వాడు ఎప్పుడు కూడా సుఖాన్ని పొందలేడు. ఎందుకంటే అవన్నీ కూడా మార్పు చెందే వస్తు జాతం కనుక. వస్తువాత్మకం కుతః అని ప్రశ్న వేస్తాడు పరాశర మహర్షి పురాణంలో. ప్రపంచంలో ఏ వస్తువు అలానే ఉంటుంది అనే నియమం లేదు. ఇప్పుడు మనందరికీ తెలుసు, ఆనాడు కొండలు, నదులు ల్యాండ్ మార్క్స్గా ఉండేవి.
చెప్పటానికి మార్గంలో ఇగో ఈ కొండను చూసుకుంటూ వెళ్ళు, ఆ నదిని చూసుకుంటూ వెళ్ళు, ఆ నది ఒడ్డున నడుచుకుంటూ వెళితే ఇంత దూరం వెళితే నీకు ఇది వస్తుంది అది వస్తుంది అని మార్గ నిర్దేశకాలుగా నదులని కొండలని చెప్పేవారు. ఇప్పుడు మనం చూస్తున్నాం శుభ్రంగా కొండలన్నీ కూడా మైనింగ్స్కి ఇచ్చేసి వాళ్ళు ఆ కొండని కొట్టి పారేసి కొన్ని రోజుల్లోనే కొండ మాయం లేకుండా పోతుంది. నదులు అని మనం అనుకునే వాటికి శుభ్రంగా డ్యామ్స్ కట్టి దారులు మరల్చి అవి కూడా ఎండి ఎడారులు అవుతున్నాయి. అది కూడా మనం చూస్తున్నాం. ఒకనాడు మనకి దారి చూపించినటువంటి నది ఇవాళ ఉండట్లేదు. ఒకనాడు గుర్తుగా ఉండి కొండ గుర్తు అని దానికి పేరు పెట్టారు. మారనిది అని పోసేవాడు ఉద్దేశం. పాపం బయట వస్తువుల ఎందెప్పుడైతే నువ్వు అవే నీకు సుఖాన్ని ఇస్తాయి, వాటితోటే నేను రమిస్తా, అవే నాకు మూలాధారాలు అని ఎప్పుడైతే అనుకుంటావో అవన్నీ కూడా నశ్వరాలు కనుక వాటి వల్ల కలిగేటటువంటి అనుభూతి కూడా తప్పనిసరిగా నశించే తీరుతుంది. అంచేత నీకు నశించని ఆనందం కావాలి అనంటే యో అంతఃసుఖ అంతరారామ తథాంతర్జ్యోతిరేవ యః సయోగి. వాడు మాత్రమే యోగమును పొందినవాడు. యోగమనగా ఆత్మ సాక్షాత్కారము. వాడే ఆత్మ సాక్షాత్కారానికి అర్హుడు అవుతాడు, పొందుతాడు కూడా. బ్రహ్మ నిర్వాణం అధిగచ్చతి బ్రహ్మభూత. వాడే బ్రహ్మభూతుడు, ఆత్మని స్పష్టంగా తెలుసుకున్నవాడు కాగలుగుతాడు. బ్రహ్మ నిర్వాణం ఆత్మానందము అనేటటువంటి దాన్ని అధిగచ్చతి. వాడు తప్పకుండా పొంది తీరుతాడు, క్రమంగా పొందుతాడు. వాడు ఇప్పుడు ఈవేళ తెలుసుకోగానే వెంటనే పొందేడు. ఎందుకంటే తెలియాలి, తెలిసిన దాన్ని పూర్తిగా తెలుసుకోవాలి. ఆ తెలుసుకున్న తర్వాత దాన్ని వీడికి నమ్మకం కలగాలి. కలిగిన దాని ఎందు వీడు ప్రయత్నం చేయాలనిపించాలి, ప్రయత్నం ఆరంభం చేయాలి. అవరోధాలు వస్తుంటాయి, అవరోధాలు వచ్చిన వాటిని జాగ్రత్తగా వీడు దాటుకుంటూ వెళ్ళగలగాలి. ఈ అవరోధాల్లో ఎక్కడొచ్చే మళ్ళీ అక్కడ ఏ గోతుల్లో మళ్ళీ వీడు పడిపోకూడదు, వాటిని దాటుకుంటూ వెళ్ళగలగాలి. అలాగ వీడు కనుక ప్రయత్నం చేసి చేరగలిగితే అప్పుడు వీడు ఆ తెలిసినటువంటి ఆత్మని వీడు సాక్షాత్కరించుకోగలుగుతాడు. సో దెర్ ఈజ్ ఎ లాంగ్ వే, దెర్ ఈజ్ ఎ లాంగ్ ఎఫర్ట్ దట్స్ నీడెడ్. చాలా చేయాల్సి ఉంది మధ్యలోనూ. కానీ అంతవరకు ఈ శరీరంలోనే ఉండాలి, శరీరంతోటే ఉండాలి. మరి మనం శరీరంలో ఉన్నాం కదా, ఈ శరీరాన్ని వదిలిపెట్టిపోవాలా? నో, శరీరంతోటే ఉండాలి. కానీ ఎలా ఉండాలి అని గతంలో మనకి చెప్పాడు ఆయన. పద్మపత్రం ఇవ అంబస, ఈ 5వ అధ్యాయంలోనే చెప్పాడు. నీటిలో మొలిచినటువంటి తామర పత్రం, ఆ నీటిలోనే ఉంటున్నా, ఆ నీటినే త్రాగుతున్నా, ఆ నీటితోటే పెరుగుతున్నా, ఆ నీటికి తాను అంటకుండా ఎట్లా ఉంటుందో, ఆ నీరు దాని మీద పడ్డా దానికి తాను అంటించుకోకుండా ఎట్లా ఉంటుందో, నీళ్ళని వదిలిపోకూడదు. అది మనం జ్ఞాపకం పెట్టుకోవాల్సిన అంశం. చాలామంది ఇలాంటి స్థితి ఏర్పడితే వాడు శుభ్రంగా ఇల్లు వాకిళ్ళు వదిలిపెట్టేసి పోవలేను ఎక్కడికో. నో, అందుకు కృష్ణుడు ఎగ్జాంపుల్ ఇచ్చాడు ఆయన. పద్మపత్రం అంబస యథా నలిప్యతే. ఈ పద్మపత్రము నీటిని తాను అంటించుకోకుండా ఎట్లా ఉంటుందో, మరి అదే నీళ్ళలో పుట్టింది, అదే నీళ్ళని ఆహారంగా తీసుకుంటోంది, అదే నీళ్ళలో నిలబడి కూడా ఉంది. కానీ ఆ నీళ్ళని దాని మీద పోసినా అంటించుకోదు. దీన్ని మనలా తెప్పి ఆ నీళ్ళలో ముంచి పైకెత్తినా తను ఒక్క చుక్కని కూడా అంటించుకోదు. ఉంటుంది, దాంట్లోనే ఉండాలి కనుక ఉంటుంది. కానీ ఏ పట్టు లేకుండా ఉంటుంది. మనిషి జీవితంలో తన కుటుంబంలో ఉండాలి, కుటుంబంతో ఉండాలి, బంధువులతో ఉండాలి, మిత్రులతో ఉండాలి, పనులు చేయాలి, జ్ఞానం ఆర్జించాలి, చదవాలి,
ఉద్యోగం సద్యోగం వెలగబెట్టాలి. ఆర్జన సంపాదనో రూపాయో ఆపాయో సంపాదించాలి. ఆ సంపాదించిన అనుభవించాలి కూడా. ఇవన్నీ చేస్తూనే ఉండాలి. ఇందులో ఏది మారడానికి వీల్లేదు. నువ్వు కుటుంబాన్ని వదలక్కర్లే, సమాజాన్ని వదలక్కర్లే, ఉద్యోగాన్ని, విజ్ఞానాన్ని, ఆర్జనని, నథింగ్ యూ హ్యావ్ టు గివ్ అప్. ఎవ్రీథింగ్ షుడ్ బీ దేర్. అన్నీ ఉండాలి. కానీ నీ మనస్సు వాటికి అంటుకోకూడదు. శరీరంతో నువ్వు అవన్నీ చేయవలసినవి కనుక చక్కగా ఇక చేయి. శరీరంతో చేసే దాంట్లో కాంప్రమైజే లేదు. అందుకే అర్జునుడిని కృష్ణుడు యుద్ధం చెయ్యమన్నాడు. ఆయన నేను చెయ్యను మొర్రో అని అనుకున్నాడు అర్జునుడు. ఎందుకంటే యుద్ధం చేస్తే తాను వెళ్ళి దాంట్లో తగులుకోవాల్సి వస్తుందేమో, వాడు కొట్టడంలోనో దెబ్బలు తినడంలోనో. నీ బాధ్యత అది కనుక నువ్వు దాన్ని చేసే తీరాలి. నీకు యుద్ధమే కర్తవ్యము. లే ఉత్తిష్ట యుధ్యస్వ జయస్వ చెప్పాడేనా. ఏది మానమని చెప్పలే. చాలామంది వేదాంతము భగవద్గీత చదవడం అనంటే మొత్తం ఇవన్నీ వదిలిపెట్టి కాషాయం తీసుకుని వెళ్ళిపోవడము. చెప్పలేదు కృష్ణుడు. అది బాధ్యతల్ని వదలడానికి వీల్లేదు సుమా. ఏ పని మారడానికి వీల్లేదు సుమా. పనులు సిన్సియర్గా చేయవలసిందే, సీరియస్గా చేయవలసిందే. నువ్వు మిత్రులతో ఉండాలి, బంధువులతో ఉండాలి. నీ బాధ్యతలు ఏమున్నాయో అన్నిటినూ నెరవేర్చుకుంటూ ఉండవలసిందే. ఇది శరీరంతో. మనస్సు ఉండదు అక్కడ. మనస్సు నీకు లోపల పెట్టు. ఇన్నిటినీ చేసే ఈ శరీరానికి ఆధారం నువ్వు కనుక నీ యందు పెట్టు. ఈ శరీరం నీకు ఉండాల్సింది నీ కోసం ఉండాలి. శరీరం కోసం నువ్వు లేవు ఇక్కడ. నువ్వు తరించడానికి నీకు సాధనంగా అందింది శరీరం తప్ప శరీరాన్ని పోషించుకోవడం కోసం మాత్రమే నువ్విక్కడికి రాలేదో. ఇప్పుడు మన ఆలోచనలో వచ్చిన తేడా అక్కడే వచ్చింది పెద్ద ప్రమాదం. మనం అనుకుంటాం మన తెలివి, తేటలు, సంపాదన, విజ్ఞానము, సైన్స్, గీన్స్, ఎవ్రీథింగ్ ఈజ్ టు మేక్ దిస్ లైఫ్ మోర్ కంఫర్టబుల్, దిస్ బాడీ మోర్ కంఫర్టబుల్, దిస్ ఫ్యామిలీ మోర్ కంఫర్టబుల్. ఇన్ని చేసినా నీకు ఈ ఫ్యామిలీ, ఈ దేహం, ఇవన్నీ ఉండవు, పోతాయి. మనం చూస్తూనే ఉన్నాం కదా. నువ్వు ఎన్ని చేసినా శరీరం పోక తప్పదు, బంధువులు పోక తప్పరు, నీ ఉద్యోగం పోక తప్పదు, నీ ఆర్జన పోక తప్పదు. మధ్యలో పోకుండా నువ్వు 60 ఏళ్ళు వచ్చేదాకా అట్టే పెట్టుకోగలిగేది అదృష్టవంతుడి. డూ ఇట్. నీ వ్యాపారం అయితే నువ్వు 100 ఏళ్ళు వచ్చేదాకా చేయగలిగితే డూ ఇట్. హాయిగా నీ కుటుంబ సభ్యుల్ని నువ్వు మంచిగా చక్కగా చివరిదాకా చూసుకుంటూనే ఉండాలి. ఏ పని మానమని చెప్పట్లేదండి కృష్ణుడు. ఇది మనకి మిగిలిన వాళ్ళు చెప్పలేకపోయారు. రామానుజుల వారు చక్కగా స్పష్టంగా చెబుతారు. రామానుజుల వారు చెప్పడం ఏంటి, కృష్ణుడే చెబుతున్నాడు. ఆయన అర్జునుడి చేత కర్తవ్యాన్ని నిర్వర్తింపచేశాడు కనుకనే కర్తవ్యాన్ని దేహంతో చేస్తుండు. మనస్సుని సతిన్యాసము చేయుము. మన మానసిక భావ సన్యాసము ప్రధానం తప్ప బాహ్య సన్యాసం కాదబ్బాయి. అయితే అది కావాలి అని అన్నట్టయితే నీకు ముందర దాని యందు నీకు రుచి ఉండాలి, దాని యందు ఇష్టం ఉండాలి, దాన్ని చేస్తున్నాను జ్ఞానం ఉండాలి. అదే నాకు పరమావధి అనే నిశ్చయం నీకు ఉండాలి ముందర. అదే మనకి స్పష్టం చేస్తున్నాడు స్వామి. యోంత సుఖ, లోపల ఉండేటటువంటిది ఈ జీవుడు, వాడే నాకు సుఖకరుడు. వాడి సుఖానికి డిస్టర్బెన్స్ కలిగించనంత వరకు దేహానికి సంబంధించిన వాటన్నిటితోటి నేను ప్రవర్తిస్తాను. వాటి సుఖానికే మూలఛేదం చేసేటట్లయితే వాటిని కూడా వదిలేస్తా. విభీషణుడు మనకి చూపించింది అది. రావణాసుడితోటే ఉన్నాడు తాను, ఆ సభలోనే ఉన్నాడు, అతనికి మంత్రిగానే ఉన్నాడు, సలహాలు ఇచ్చాడు, పాటించినంత వరకు ఆనందించాడు. కానీ వాడు పాటించకుండా ఎదురు తిరిగి తననే అక్కడ ఉండేటువంటి పనికిరాని వాడు కూడా తిట్టడం ప్రారంభించేటప్పటికీ పాపం తట్టుకోలేకపోయాడు. ఇంకా బయటిది
మన లోపల ఉండేటటువంటి విశ్వాసానికే ఎదురొస్తోంది కనుక దీన్ని వదలక తప్పదు. ఏటి విశ్వాసం లోపల అతనికి? రాజ్యము బాగుండవలే, వ్యక్తి బాగు కాదు, రాజ్యము బాగుండవలే. కానీ రాజ్యపు ఉనికికే భంగం కలిగేటట్టుగా ఆ రాజ్యానికి ఉండేటటువంటి శక్తిని నాశనం చేసేటట్లుగా ఎప్పుడైతే రావణాసురుడు ప్రవర్తించాడో ఇట్లాంటి రావణాసురుడిని మనం వదిలిపెట్టడం మంచిది. రాజ్యాన్ని రక్షించడం ప్రధానము. ఆ సహాయం చేయగలిగింది రాముడు. లెట్ మీ గో టు రామ. హీ కేమ్ టు రామ, సరెండర్ టు రామ, expressed everything Rama, dedicated things to Rama, and then he was in the subservience of that Lord Rama. బస్ ఉండిపోయాడు ఆయన, ఆయన సేవలోనే ఉండిపోయాడు ఆయన. ఫలితం దక్కింది కదా దీనికి. అభిషిచ్య చ లంకాయాం రాక్షసేంద్రం విభీషణం కృతకృత్యః తథా రామః తన మీద భారం పెడుతూ విభీషణుడు వచ్చి, అయ్యా మా రాజ్యాన్ని కాపాడవా, నేను నీకు శరణాగతి చేస్తున్నా అని అడిగితే అతని దగ్గర తీసుకుని ఏం చేయాలో తెలుసుకుని అతను కోరినట్లుగా లంకానగరపు దుష్ట పాలనని అంతమొందించి లంకానగర్లో ఉండేటటువంటి చెడుని తొలగించి సీతమ్మని రాముడికి అప్పగించి రాముడి అభిమానాన్ని పొంది అందరి యొక్క ప్రేమకి ఆస్పదమై హాయిగా రాజ్యాన్ని పరిపాలించుకున్నాడు విభీషణుడు. సో జీవితాన్ని నువ్వు వదిలిపెట్టి ఎక్కడికి పోనక్కర్లేదు. హాయిగా జీవించు, అందరితోటి కలిసి జీవించు, అన్ని వస్తువులని ఆర్జించు, అది కూడా నువ్వే మానక్కర్లేదు. సో చేతనాల్ని నువ్వు ఆర్జించాలి, అచేతనాల్ని నువ్వు ఆర్జించాలి, చేతనము లేనటువంటి బంధువర్గాన్ని మిత్రవర్గాన్ని కూడా హాయిగా పెంచుకోవచ్చును. కానీ అవి నీకుండేటటువంటి నువ్వు యోగివి, నువ్వు ఆత్మసాక్షాత్కారం కోసం సాధన చేసే వ్యక్తివి కనుక వాళ్ళకి ఇదే లక్ష్యం కావాలి, దానికి తగ్గట్టుగా వాడు ప్రవర్తించాలి కనుక వాడికి అదే చూస్తే పొంగాలి, అందులోనే వాడు తిరగాలి, వాడికి ఇది మంచిది అని అనిపించాలి. ఇలా అనిపిస్తే వాడు చేస్తాడు. సో యో అంతఃసుఖః అంతరా రామః తదాంతర్జ్యోతిరేవయః సయోగి. వాడు మాత్రమే చేయవలసిన పని చేసిన వాడవుతాడు. ఏమిటి చేయాల్సిన పని? నీకు ఇచ్చిన పరికరాన్ని నీ లక్ష్యాన్ని చెదర్చకుండా ఉండేట్టుగా వాడు. నీకు ఇచ్చిన లక్ష్యం బ్రహ్మ నిర్వాణం, ఆత్మానందము. దానికి నీ శరీరం అడ్డు రావద్దు, దానికి నీ పనులు అడ్డు రావద్దు, నీ చుట్టూ ఉండే పరిసరాలు అడ్డు రావద్దు, పరికరాలు అడ్డు రావద్దు, అనుభవాలు అడ్డు రావద్దు. కనుక అలాంటి వాటిని తిరస్కరించు. సోఢుం శక్తో భవ, వాటిని నిరసించేటటువంటి ప్రయత్నం నువ్వు తప్పనిసరిగా చేసి తీరాలి సుమా అంటూ భోగ్య, భోగోపకరణ, భోగస్థానములు అనేటువంటి మూడిటిలో ఉండే చేతనముల వల్ల కావచ్చు, అచేతనముల వల్ల కావచ్చు, అది మనం కోరుకోతగదయ్యా. కనుక మనస్సుని చక్కగా ఆ లోపాలు ఉండేటటువంటి దాని ఎందు పెట్టు. మొదటి స్టెప్ దాని ఎందు పెట్టు, నీ ఎందు పెట్టుకో, నువ్వే కృషి చేయి. నేను నీకు దాన్ని ఇవ్వగలను అని అనిపిస్తే అప్పుడు నా ఎందు పెట్టు, నేను నీకు ఇస్తా. అప్పుడు నీకు దాన్ని నేను కలిగించే ప్రయత్నం చేస్తా. లేదు నేనే సాధించుకుంటాను అనుకుంటే దట్ ఈస్ యువర్ చాయిస్. కొంతమంది ఉంటారు కదండి, దేవుడే ఉంటుంది ఆయన చేసేది, నేనే సెల్ఫ్ ధ్యానము చేసి సాధిస్తా. కొంతమంది అట్లాంటి ప్రయత్నం చేసేటువంటి మహనీయులు కూడా ఉంటారు. దట్స్ ఓకే. వాళ్ళ ప్రయత్నాన్ని ఎప్పుడు ఆయన అడ్డడు. ఆయనకు కావలసింది వీడు ఈ బంధంలోంచి బయటపడ్డం, తన స్వరూపాన్ని వాడు పొందడం, వాడు సుఖంగా ఉండడం. అయితే ఇది అంతహా ఉండే నా వల్లే వస్తుంది అనే విషయం నీకు తెలియట్లేదు కనుక నేను చెప్పాల్సి వస్తుంది. కనుక యో అంతఃసుఖః
నీకు కావాల్సిన చోట అంతా తిప్పగలిగేవాడిని నేనే తిప్పుతా నీకు. నువ్వు ఎవరినో పట్టుకొచ్చుకొని వాడిని తృప్తిపరచడానికి మొత్తం నీ అంతా నువ్వు చూపించుకోక్కర్లేదు. అంతరారామ, నీకు ఈ జీవుడి గురించి తిరగాల్సినటువంటి మార్గాలు ఎన్నున్నాయో అన్నీ నేను నీకు చూపిస్తాను. తదాంతర్జ్యోతిరేవయ, నీకు లోపలుండే జ్యోతిని నేనేనే. నన్ను గుర్తించు, నన్ను తెలుసుకో. నేనే కనుక లోపల స్విచ్ ఆఫ్ అన్నానంటే మొత్తం క్లోజ్. అంచేత ఎవడైతే దీన్ని గుర్తిస్తాడో తదాంతర్జ్యోతిరేవ యః, ఎవడైతే అట్లాగా చేస్తూ తన కర్మని మానకుండా వాడి యందు అర్పిస్తూ చేస్తాడో, వాడి యందు అర్పించడం అంటే మళ్ళీ నువ్వు చచ్చి చేయడం సంపాదించుకున్న పైసలన్నీ తీసుకెళ్ళి అక్కడ దేవుడి దగ్గర పోసేయడం కాదండి. అలా చెప్పట్లేదు పాప, ఆయనకి అది అవసరం లేదు కూడా. మనస్సులో ఇది వాడిస్తే వచ్చింది, వాడుంటే నేను చేయగలిగా, నేను చేస్తే వాడిచ్చాడు కనుక ఇది వాడిది అనుకో. నీ అకౌంట్లోనే వేసుకో, నీ సిగ్నేచరే పెట్టుకో. వాడి సిగ్నేచర్ వద్దు, నేనే వాడు పెట్టడు. నీ సిగ్నేచరే పెట్టుకో, నువ్వే ఆపరేట్ చేయి, కానీ వాడిదని మర్చిపోకు. కనుక ప్రతిదీ వాడికి నువ్వు సమాచారాన్ని అందిస్తూ చేయుట నీ ప్రధాన కర్తవ్యము. వాడు యోగి, వాడు బ్రహ్మ నిర్వాణాన్ని పొందుతాడు. అలాంటి వాడే బ్రహ్మభూతుడు అని మనం అంటాం. సయోగి బ్రహ్మ నిర్వాణం బ్రహ్మభూత అధిగచ్చతి, తప్పకుండా పొందాడు అనుకో, వాడు ఆత్మసాక్షాత్కారం పొందిన వాడు అవుతాడు. కనుక అట్లాంటి యోగివి కావాలి సుమా అంటూ అర్జునుడిని ఆయన దానికి తగ్గట్టుగా ప్రేరేపణ చేస్తూ ముందుకు తీసుకెడుతున్నాడు. జై శ్రీమన్నారాయణ.